మాన్సూన్ రైన్స్కి ముంబై ఇలా అతలాకుతలం అయిపోతూ ఉంది కదా. మధుబన్ అనే ప్రాంతం ఇది. చూసారా ఎలా మునిగిపోయిందో? ఎందుకు చూపిస్తున్నాను తెలుసా? మాన్సూన్ టైంలో ముంబై మునిగినా, చెన్నై మునిగినా, బెంగళూరులో వర్షాలు వచ్చి ఎక్కడన్నా లోతట్టు ప్రాంతాలు మునిగినా కానీ అన్ని ప్రాంతాలు మునుగుతున్నాయి కదా. ఫలానా చోట మోటార్లు పెడితేనే ఎందుకు తప్పు పడుతున్నారు అని కొందరు మాట్లాడడానికి ట్రై చేస్తారు. ప్రికాషనరీ అనుకోండి, మరోటి అనుకోండి. అక్కడికి వీళ్ళు చెప్పే పోలికి సాపత్యం లేదు. ఎందుకని? అవి వందల ఏళ్ల చరిత్ర ఉన్న నగరాలు, పాపులేషన్ లక్షల నుంచి కోట్లకు పెరిగిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ప్రభావం పడి నాలాలు లాంటివన్నీ ఆక్రమణకు గురై మునుగుతూ ఉన్నాయి. అవి అంటే నగరం మునుగుతుంది అక్కడ. కానీ మునిగే ప్రాంతంలో నగరం కట్టడాన్ని నగరంలో మునక రావడంతో పోల్చలేం కదా. తేడా అర్థమైందా మీకు? అక్కడేమో నగరంలో మునుకొచ్చింది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెయిల్యూర్ అనుకోండి, ఆక్రమణలు అనుకోండి, ఎమ్యూనిటీస్ లేకపోవడం వల్ల. కానీ ఇక్కడ ఆల్రెడీ మునుకుంటుంది అని చోట కడుతూ అలాంటి పోలికలు తీసుకొచ్చి కొందరు తెలివి గలవడం అనుకుని వాదిస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ తేడా తెలుసుకోవాలి అని చెప్పడానికి నేను ఈ మాట చెప్తా ఉన్నా. మీకు అర్థమైందా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ భాషలో మాత్రమే చేయండి.